ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం మానవ హక్కుల గురించి చాలా తెలుసుకుంటున్నాం. కిందసారి ఎపిసోడ్లో అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ హక్కులు ఎలా ఉన్నాయి, ఈ అభివృద్ధి చెందిన దేశాలు మానవ హక్కుల్ని చట్టాలను రూపొందించి మానవ హక్కుల చట్టాలు రూపొందించి కూడా అవి ఏ రంగా అభివృద్ధి చెందిన దేశాలని ఏ రంగా దోపిడీ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవ హక్కులు ఎలా ఉన్నాయి. భారతదేశం గురించి చాలా చెప్పుకున్నాం మనం. ఇంకా దేశాలు ఉన్నాయి కదా, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి కదా, వాటిలో ఎలా ఉంటుంది, ఏమిటి, మనం ఏం చేయాలి అనే విషయాలు కొంత తెలుసుకుందాం. అభివృద్ధి చెందిన దేశాలను చెప్పుకున్నాం కనుక అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ హక్కుల గురించి కొంత స్థూలంగా, ఎందుకంటే మనం భారతదేశం చాలా తెలుసుకున్నాం కనుక కొన్ని విషయాలు స్థూలంగా కొంత తెలుసుకున్నాం. భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, పశ్చిమాసియా దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని దాదాపు అన్ని దేశాలు వెనకబడిన అభివృద్ధి చెందిన దేశాలుగా పరిగణించబడతాయి. ఆ దేశాల్లో మానవ హక్కులు దాదాపు మృగ్యం. మన భారతదేశంలో ఏ రకైతే మానవ హక్కులు కేవలం నామమాత్రంగానే ఉంటున్నాయో ఆ రంగానే ఆ దేశాలు కూడా అలాగే ఉంది. మానవ హక్కులు ఉన్నట్లు పైకి చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ప్రతి చోట మానవ హక్కుల ఉల్లంఘనే. అది ముప్పు తీరాలండి. చట్టాలు ఉన్నాయి, మాటల్లో ఉన్నాయి, కానీ చేతల్లో మాత్రం ఉల్లంఘన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది. భారతదేశంలో మానవ హక్కులు ఏ విధంగా ఉల్లంఘించబడుతున్నాయో మనందరికీ తెలిసిందే. భారతదేశంలో మానవ హక్కులు తెలుసుకుంటే ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ హక్కుల గురించి తెలుసుకున్నట్లే. అభివృద్ధి చెందిన దేశాల్లో మానవ హక్కులు ఎలా ఉన్నాయో మనంతో చాలా తెలుసుకున్నాం. మానవ హక్కులు ఏ రకంగా మానవ హక్కులు ఉన్నాయి, అమలు ఎలా ఉంది, పేరుకి ఎలా ఉంది, చేతలు ఎలా ఉన్నాయి, చట్టాలు ఎలా ఉన్నాయి, యాక్చువల్గా వచ్చేటికి ఆచరణ ఆ చట్టాలు ఏ రకంగా ఫెయిల్ అయిపోతున్నాయి, ఏ రకంగా చట్టాలు అమల్లో రావట్లేదు అనేది మనకు తెలుస్తుంటే దాదాపు మన ఈ అభివృద్ధి చెందిన దేశంలో అంటే పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, పశ్చిమాసియా దేశాలు కానీ, ఆఫ్రికా, లాటిన్ దేశాల్లో కానీ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. కొన్ని ఉదాహరణలు మనం తీసుకున్నామండి. ఎలాగవుతుంది కొన్ని దేశాల్లో ఎలా ఉంది, మనకన్నా అధ్వానం, ఇంకా చెప్పాలంటే మనకన్నా చాలా అధ్వానంగా ఉన్నాయండి. ఆఫ్రికా లాంటి లాటిన్ అమెరికా దేశాలు చూస్తుంటే అక్కడ మానవ హక్కులు మరింత అధ్వానంగా ఉన్నాయి. ఉదాహరణగా చూసినట్టయితే సిరియాలో ఇప్పటికీ కొనసాగుతున్న మారణ హోమం, మానవ హక్కుల వల్ల ఇంతగా సిరియాలో జరుగుతుంది. అలాగే కుర్దు జాతీయులపై టర్కీ దమనకాండ ఉదాహరణలు ఇవన్నీ. రోహింగ్యా ముస్లింలను దారుణంగా అణిచివేస్తున్న మయన్మార్ పాలకులు, మరీ ఘోరం అండి. మన పక్కన ఉన్న బర్మా అంటున్నాం కదా, మయన్మార్, అక్కడ రోహింగ్యా ముస్లింలను దారుణంగా అణిచివేస్తుంటారు. పాలస్తీన్ల పట్ల శతాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దమనకాండ, పాలస్తీన్ ప్రస్తుతం చూస్తున్నాం ఇజ్రాయెల్ ఎలా చేస్తుందో, పాలస్తీన్ల పట్ల ఎలా చేస్తుంది, శతాబ్దాలుగా చేస్తుంటాయి. శ్రీలంకలో మైనార్టీ తమిళ ఏర్పాటు వారి పట్ల ఊసకోత. దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో చాలా దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. జాతుల మధ్య ఘర్షణలు, సైనిక తిరుగుబాట్లు ఇలా ఉన్నాయి. ఇవన్నీ మానవ హక్కులు ఉల్లంఘన ఎలా ఉంటుంది. పేరుకు మానవ హక్కులు ఉన్నాయండి, అన్ని దేశాల్లో మానవ హక్కులు ఉన్నాయి. మన భారతదేశంలో ఇది గొప్ప చట్టాలు ఉన్నాయి మనకి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్వేచ్ఛ అన్నింటిలో అన్ని రకాల స్వేచ్ఛని, కానీ స్వేచ్ఛ మాటల వరకే ఉన్నాయి, చేతల్లో పూర్తవుతాయి. ఆ రంగాన్ని ఈ దేశాలు కూడా అంతే. ఉదాహరణ మనం చెప్పుకున్నాం అంత. అలాగే అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో అక్షరాస్యత తక్కువే. ఇది ఒక కారణం. ఎందుకు ఇంత చట్టాలను ఎందుకు అమలుపరచట్లేదు అంటే అక్షరాస్యత, చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఆర్థికపరమైన అంతరాలు ఎక్కువగా ఉంటున్నాయి. పేదరికం, ఆకలి సావులు, జాతుల మధ్య వైరుధ్యాలు ఇలా ఎక్కువగా ఉన్నాయి. అధికారంలో ఉన్న వర్గం లేక జాతి తన అధికారాన్ని పదిలపరుచుకునే క్రమంలో ప్రత్యర్థి వర్గాలను, జాతులను అణిచివేయట సాధారణంగా మనకు కనబడే విషయం. వీటన్నిటి పర్యవసనమే మానవ హక్కుల ఉల్లంఘన. ప్రతి చోట కొద్దిగా అన్ని రకాలుగా కాస్త వాడు ఎదిగినవాడు తక్కిన వాడిని అణిచివేస్తున్నాడు. డబ్బునివాడు డబ్బు లేనివాడిని, భూస్వామి భూమి లేనివాడిని, అధికారం ఉన్నవాడు అధికారం లేనివాడిని, చదువుకున్నవాడు చదువు లేనివాడిని, ఏ రంగా ప్రతి చోట ఏ రంగా చూసినా అణిచివేతకు గురవుతున్నారని తగ్గి అగ్ర కులస్తులు నెమ్మర కులస్తుల్ని, మెజార్టీ మతస్థులు తక్కువ మతస్థుల్ని. అరే ఆల్ ఆర్ ఈక్వల్ అంటూ అందరికీ సమాన స్వేచ్ఛ, సమాన అధికారాలను చెబుతూ మళ్ళీ కనబడుతున్న ఆచరణలో ఆ స్వేచ్ఛ అనేది కేవలం కాగితాలకే పరిమితం, చట్టాల వరకే పరిమితం, అమలు కాదు.
చట్టం. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ రంగం అవుతుంది. ఇంతకు మనం తెలుసుకున్న ఇది పైన ఉదాహరణ చెప్పుకున్నాం. ఇక చూసినట్టే అర్థం చేసుకున్న చివరికి ఏంటంటే మానవ హక్కులు అనేవి అధికార వర్గానికి చెందిన వారికి మాత్రమే. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకే పేరుకి చెప్పడానికి, పాలక వర్గాల అస్తిత్వానికి ప్రమాదం లేనంత వరకు ప్రతి దేశము ప్రతి ప్రభుత్వం మానవ హక్కుల గురించి చెప్తూనే ఉంటుంది. తన అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడి మాత్రం మానవ హక్కులకు ఉల్లంఘన ఏర్పడుతుంది. ఇది జరుగుతుంది. మనకు చాలా కబుర్లు చెబుతున్నారు, కానీ వాళ్ళ అస్తిత్వం ఎక్కడ దెబ్బతింటుందో, ఎక్కడ అనుకున్నారో వెంటనే ఉల్లంఘన చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. మరి ఇంకా చేసినట్టయితే ఇంకా చిన్న విషయం చాలా తెలుసుకున్నప్పుడు డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ ఎలా ఉన్నాయంటని అది చెప్పుకుంటూ ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అండ్ హ్యూమన్ రైట్స్ అంటే అంతర్జాతీయ సమాజం హ్యూమన్ రైట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మన దేశాలను చెప్పుకున్నాం, అంచేత అంతర్జాతీయ సమాజం మానవ హక్కులు ఎలా ఉన్నాయని చెప్తాం. మానవ హక్కుల పరిరక్షణ పేరుతో అనేక సదస్సులు సమావేశాలు ప్రపంచంలో ఇప్పటివరకు అనేకం జరిగాయి. మీరు అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, లేకపోతే ఫ్రాన్స్ కావచ్చు, ఇంకా జపాన్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ అన్ని చోట్ల అన్ని దేశాల్లో కూడా అదే భారతదేశం అన్ని ఎలాంటి దేశాలను తీసుకొని అన్ని చోట్ల మానవ హక్కుల రక్షణ కోసమని అనేక కాన్ఫరెన్సులు జరిగాయి, సమావేశాలు జరిగాయి, ఎన్నో జరిగాయి, వర్క్షాపులు జరిగాయి. ఈ సదస్సులు ఏమీ సాధించలేదని చెప్పుకోవాలి. పేరుకి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పెత్తందారు తన పెత్తందారీతనానికి నష్టం జరిగినంత వరకు ఆ మానవ హక్కులు మాట్లాడతాడు. అలాగే ఒక ప్రభుత్వం కూడా తన ప్రభుత్వానికి ఏమాత్రం ఆపద రానంత వరకు మానవ హక్కుల గురించి మాట్లాడు. తనకు ఆపద వస్తున్నట్టుకల్లా మానవ హక్కులు ఉల్లంఘన చేసి పక్కన మనం చూసాం. ఒకసారి ఇందిరాగాంధీ ఏం చేసింది, ఎప్పుడైతే తన ప్రభుత్వ అస్తిత్వానికి ఇబ్బంది వస్తున్నట్టు వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించేసింది, చేసేసింది. అది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? ప్రజాస్వామ్యంలో కరెక్టా? కాదు. ప్రజాస్వామ్యం కాదంటే ప్రజలు తిరస్కరిస్తున్నారంటే వదిలేయాలంతే. ఎవడికి రాజు కాదు, ఎవడికి గుత్తాధిపత్యం కాదు. ఇక్కడ ఎవరిది గుత్తాధిపత్యం కాదు. ప్రజాస్వామికంలో ప్రజాస్వామిక పద్ధతులు ఉన్నాయి. అవి అంతేకాని తన అధికారం కోల్పోతున్నకల్లా మానవ హక్కులు వహిస్తాను అంటే కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అది తప్పు. ఆ రంగా మానవ హక్కులలో జరుగుతుంది. వాళ్ళకి అంతా బాగుండి పదిలంగా ఉంది, వాళ్ళ పరిస్థితి పదిలంగా ఉంది, వాళ్ళ పదవి పదిలంగా ఉంది, వాళ్ళ రాజ్యం పదిలంగా ఉంది, ప్రభుత్వం పదిలంగా ఉన్నంతవరకు మానవ హక్కులు మాడతారు. ఆ పదిలంగా దెబ్బతినిపోతున్నట్టుకల్లా అందువల్ల జరుగుతుంది. అది మనం తెలుసుకోవాలి శిష్యం. అది అంటే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని మనకి స్పష్టంగా. కానీ ప్రతి దేశము తన దేశంలో మానవ హక్కులు పదిలంగా ఉన్నట్లు ఇతర దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన ఉన్నట్లు చెప్తూ ఉంటాయి. ఇది ఒకటి విచిత్రం. ప్రతి దేశం అంతే. ఇతర దేశాల గురించి మాట వచ్చాడు, వాళ్ళ దేశాల్లో ఉల్లంఘన జరుగుతుంది. గురి కింద తన కింద మచ్చ తెలుసుకోదు అన్నట్లుగా ఈ దేశాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన నుంచి ఈ దేశాలు చెప్పుకోవు, గుర్తించవు. ఇతర దేశాలు జరుగుతున్నది మాత్రం మాట్లాడుతుంటాయి, వాడి గురించి ఎత్తుతుంటాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంరక్షణ కృషి చేస్తున్నది ప్రకటించుకుంటున్నా కూడా. అంచేత తాము ఎంత నిజాయితీ పరులమో నిరూపించుకునే క్రమంలో అనేక అంతర్జాతీయ ప్రాంతాలు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నిజాయితీ కోసం చేస్తారు, చూపిస్తుంది మాటల్లో నిజాయితీలాగా, చేతల్లో కాదండి. కానీ చాలా నిజాయితీగా చేస్తున్నారు. ఈ రంగా అంతర్జాతీయ సమాజం అంతా చాలా వరకు ఈ మానవ హక్కుల గురించి ఈ పెట్టే సదస్సులు కానివ్వండి, కాన్ఫరెన్స్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం నామకే వాస్తే. అందుకే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీను ప్రజలు సరైన విధంగా చైతన్యం అవ్వాలి. మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ సరైన విధంగా లాగా అవ్వాలి. అయినప్పుడే నిజంగా మానవ హక్కుల రక్షణ ఏర్పడుతుంది. మనం ఇంతవరకు అనేక విషయాలు తీసుకున్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంది, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి, ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయి, ఎంత చేశాయని వీటన్నిటికి తెలుసుకుని వీటి యొక్క ద్వారా నేర్చుకున్న పాఠాల ద్వారా నిజమైన మానవ హక్కుల రక్షణ, నిజమైన మానవ హక్కులు వాటి రక్షణ సరైన విధంగా జరగాలి. అప్పుడే మానవులకు సరైన స్వేచ్ఛ, మానవుల ప్రాణానికి సరైన స్వేచ్ఛ, మానవుల వాయిస్కి సరైన రక్షణ అన్నీ ఉంటాయి అని చేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఈ మానవ హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి ఏ రకంగా చేస్తోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకున్నాం. అంత సెలవు. నమస్కారం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.